మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. మొన్నటి వరకు ఏమో బంగారం లాచుండే 50,000 ఉన్నప్పుడు కొందామని పైసలంతా కూడా పెడితే గదేమో 70కి అయింది. 70,000 ఉన్నప్పుడు కూడా పెడితేనేమో గదేమో లచ్చకైంది. చైన్ లేకపాయే, కమ్మలు లేకపాయే. మరి ఇప్పుడు బంగారం ఏమో 20,000కి పడిపోతుందట. మరి అసలుగా ముచ్చటేందో చూద్దాం పారి. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకోవడంతో సామాన్యులు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో గోల్డ్ షాపులపైన ప్రజలు చేసే ధైర్యం చేయడం లేదు. బంగారం కొనడం ఇప్పుడు సాధ్యపడదా అనే ఆందోళనలో మునిగిపోయారు. అయితే డబ్బు ఉన్నవారు మాత్రం ఇప్పుడే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆశించి ముందుగానే పెట్టుబడులకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం తులం ధర 96,000కు చేరింది. ఇదే వేగంతో కొనసాగితే త్వరలోనే ఇది ₹1,00,000 దాటనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 88,000 ఉండగా 18 క్యారెట్ల బంగారం ధర 71,600 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు ఇలా భారీగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులే అంటున్నారు. ముఖ్యంగా అమెరికా, చైనా దేశాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్, డాలర్ విలువ క్షీణత ఈ పెరుగుదలకు కారణమయ్యాయి. కొంతమంది నిపుణులు భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. బుల్ రన్ సంస్థ బులియన్ మార్కెట్ విశ్లేషకుడు తాయ్ వాంగ్ చెప్తున్న ప్రకారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లు తగ్గించే ఛాన్స్ ఉంది. ఇది డాలర్ పైన ఒత్తిడి కొనసాగించిన ఇన్వెస్టర్లు ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసే అవకాశం ఉందని, ఫలితంగా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు తక్కువ కాలం మాత్రమే ఉండే అవకాశం ఉండడంతో వాణిజ్య సంబంధాలు మళ్లీ పుంజుకుంటాయని భావిస్తున్నారు. యుఎస్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే బంగారం ధరలు కుప్పకూలే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న ధరల కంటే బంగారం దాదాపు 15% వరకు తగ్గి తులం ధర 75,000 వరకు రావచ్చని కూడా నిపుణులు చెప్తున్నారు. అలాంటి టైంలో కొనుగోలు చేయడమే మేలని సూచిస్తున్నారు. మరి బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమా, లేక కొంతకాలం వేచి ఉండాలా అన్నది ప్రతి కొనుగోలుదారునికి ప్రశ్నగా మారింది.